కర్కాటక రాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు కర్కాటక రాశివారి జీవన ప్రయాణాన్ని గమనిస్తే చంద్రుడు మీ రాశి నుండి 6వ ఇంట్లో ధనుస్సు రాశిలో సంచరిస్తూ మీకు అజేయమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఈ గ్రహస్థితి వల్ల మీరు శత్రువులపై విజయం సాధించడమే కాకుండా పాత ఆరోగ్య సమస్యల నుండి లేదా రుణాల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. దీనికి తోడు మీ రాశికి భాగ్యస్థానమైన 9వ ఇంట్లో కుజుడు సంచరిస్తుండటం మీకొక గొప్ప అదృష్ట సూచిక. ఈ భాగ్యకుజుని వల్ల మీరు చేసే సాహసోపేతమైన నిర్ణయాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తాయి మరియు పితృవర్గం నుండి లేదా ఆధ్యాత్మిక ప్రయాణాల ద్వారా మేలు జరుగుతుంది. అలాగే 2వ ఇంట్లో ఉన్న కేతువు మీ మాట తీరులో గాంభీర్యాన్ని పెంచి ఆకస్మిక ధనలాభ మార్గాలను చూపిస్తాడు. నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ఆశ్లేష నక్షత్రం వారు సంపత్తార ప్రభావంతో ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని చూస్తారు మరియు మీరు చేసే ప్రయత్నాలు ధనరూపంలో సఫలమవుతాయి. పునర్వసు నక్షత్రం వారు క్షీమతార వల్ల ఎటువంటి ఆటంకాలు ఎదురైనా చివరకు క్షేమంగా మరియు ప్రశాంతంగా పనులను పూర్తి చెయ్యగలుగుతారు. కాని పుష్యమి నక్షత్రం వారు మాత్రం నేడు విపత్తార ప్రభావం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో మరియు ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. నేటి బహుళ చవితి తిథి మీకిచ్చే సందేశం ఏమిటంటే, విఘ్నహర్త అయిన గణపతిని స్మరిస్తూ లభించిన ఈ 6వ ఇంటి చంద్రబలాన్ని మరియు భాగ్యకుజుని అండను సమన్వయం చేసుకుంటే ఈరోజు మీరు వృత్తి మరియు ఆర్థికపరంగా తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.